ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావేంటి? మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కష్టపడి ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. డింపుల్ ఆడేవాడు నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షలు సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. సార్ భాయ్ ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతే వాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉండరా అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్ చిరంజీవి గారికైనా ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. పోలేరా మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇదిగోండి మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్ అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీటూ సార్. అరే నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్ తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్. రై వెంచర్లు అవి బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా? కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. ఆ? అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా ఏం చేయండి రా, ఈడి టెన్షన్స్ ఈడు మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండి రా. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా. ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్, నేను చూసుకుంటాను. ఓకే ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? రా నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఇలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ అయినా టెస్ట్లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్ లో కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి